అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ నేత. అంతకంటే పార్టీకి వీరవిధేయుడు. ఈ దేశ సార్వభౌమత్వం మీద జరుగుతున్న దాడికి కనీస చింతన లేకుండా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే రాజకీయాల కోసం మాత్రమే మేం పార్టీలను నడుపుకుంటున్నాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఉద్యమ నేత. అక్కడి నుంచి హస్తం పార్టీలో కీలకంగా ఎదిగిన నాయకుడు. కాని ఆయనకు పదవుల విషయంలో అదృష్టమే అంతగా కలిసి రాలేదు. కష్టపడి పనిచేస్తున్నా పదవులు మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోయాయి. పార్టీకి లాయల్గా ఉంటున్నా, నిత్యం ప్రజల్లోనే ఉంటున్నా, తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటున్నా, రాహుల్ గాంధీ ఆలోచనలకు కనీసం దరిదాపుల్లో మీ ఆలోచనలు ఉండవు. మీ ఆలోచన అది కానే కాదు. చట్టసభల్లో అడుగు పెట్టాలనే కల మాత్రం అలానే ఉండిపోయింది. అయితే 2014 నుంచి స్ట్రగుల్ చేస్తున్న అద్దంకి దయాకర్కు ఎట్టకేలకు ఆ అవకాశం కూడా చేజిక్కింది. 2025 మార్చి 13న ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై చట్టసభల్లోకి అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తాను కూడా కథన రంగంలోకి దూకారు అద్దంకి దయాకర్. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కాంగ్రెస్తో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొత్త రాష్ట్రంలో అంటే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పటికే కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమ నేత, బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ చేతిలో ఆయన స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. హోరాహోరీగా జరిగిన పోరులో కేవలం 2379 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా నిరాశ చెందని అద్దంకి దయాకర్ పార్టీ కార్యక్రమాలన్నింటిలోనూ చాలా యాక్టివ్గా పాల్గొంటూ ప్రజల తరఫున తన గొంతు వినిపించారు. ఆయన కష్టాన్ని, పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ అధికార ప్రతినిధిగా నియమించింది. దీంతో మరింత యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్లిన అద్దంకి దయాకర్ 2018లో మరోసారి అదే తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సేమ్ ప్రత్యర్థిపై పోటీకి సయ్యని గట్టిగానే తలపడ్డారు. కానీ ప్రజా మద్దతు దక్కించుకోవడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు. కొంతలో కొంత ఊరట ఏంటంటే 2014 కంటే గాదరి కిషోర్ ఆధిక్యం తగ్గించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. 2014లో 2379 ఓట్ల తేడాతో ఓడిన ఆయన 2018లో కేవలం 1847 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో చట్టసభల్లో అడుగుపెట్టాలన్న ఆయన కల రెండోసారి కూడా కలగానే మిగిలిపోయింది. అప్పటి వరకు తుంగతుర్తిలో కాంగ్రెస్ అంటే అద్దంకి దయాకర్ పేరు మాత్రమే వినిపించేది. మరోసారి కూడా ఆ నియోజకవర్గం నుంచి ఆయనకు టికెట్ దాదాపు కన్ఫర్మ్ అనే అంతా అనుకున్నారు. ఆయన కూడా అందుకు తగ్గట్లే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈసారి సీటు పక్కా, గెలవడం కూడా పక్కా అని అనుకుంటున్న అద్దంకి దయాకర్కు ఆయన అభిమానులకు కాంగ్రెస్ పార్టీ గట్టి షాకే ఇచ్చింది. 2023లో అనూహ్యంగా అద్దంకి దయాకర్ను కాదని మరొకరికి సీటు ప్రకటించి సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ టికెట్ రేసులో సెకండ్ ప్లేస్లో ఉన్న మందుల శామ్యూల్కు బీఫామ్ ఇచ్చింది హస్తం పార్టీ. 2023లో అద్దంకి దయాకర్ టికెట్ కోల్పోవడమే ఆ పార్టీలో చాలా మందిని షాక్కు గురిచేసింది. టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు కుడిభుజంలా మారారు అద్దంకి. రేవంత్ను ఎవరు విమర్శించినా అంతకంటే ధీటుగా వారిని ఎదుర్కోవడంలో ముందుండేవారు. అది సొంత పార్టీ అయినా, ప్రత్యర్థి పార్టీలైనా ఎక్కడా తగ్గేవారు కాదు. ఎంతలా అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతలు, పైగా సొంత నల్గొండ జిల్లా నేతలైన కోమటిరెడ్డి బ్రదర్స్తో కూడా ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించారాయన. ఒక సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో ఉంటే ఉండు, లేకపోతే వెళ్లిపో అంటూ బూతులు కూడా ఉపయోగించడం ఆ పార్టీలోనే సంచలనంగా మారింది. వెంకటరెడ్డి గారు, ఏ గట్టునుంటావో తేల్చుకో. అరే, నీ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిత్ షా కాడ మోకరిల్లుతున్న వెంకటరెడ్డి ఉంటే ఉండు, లేకుంటే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతపైనే బూతులు ప్రయోగించడంతో కొందరి ఆగ్రహానికి కూడా గురయ్యారు. చివరికి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొందరు ఫిర్యాదు చేయడం, ఆయన తాను ఆవేశంలో ఏదో నోరు జారానంటూ
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పడంతో అది అక్కడితో సమసిపోయింది. ఇదిగో ఆ ఘటననే 2023లో అద్దంకి దయాకర్కు సీటు రాకుండా చేసిందనేది ఆ పార్టీలో వినిపించిన వాదన. నల్గొండ జిల్లాపై మంచి పట్టున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పెట్టుకున్న అద్దంకి దయాకర్కు సీటిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతారంటూ కొందరు నేతలు చేసిన హెచ్చరికలతో పార్టీ అధిష్టానం మందుల శామ్యూల్కు టికెట్ ఫైనల్ చేసినట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. 2 సార్లు స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానం నుంచి ఈసారి గెలుపు పక్కా అనుకుంటున్న టైంలో సీటే రాకపోవడంతో ఇక అద్దంకి దయాకర్ అసెంబ్లీలో అడుగుపెట్టడం అసాధ్యమని అంతా భావించారు. అప్పటికి కూడా నిరాశ చెందని అద్దంకి దయాకర్ మందుల శామ్యూల్ గెలుపులో తన వంతు పాత్ర పోషించారు. అక్కడే అధిష్టానం దృష్టిలో ఆయన మార్కులు కొట్టేశారు. టికెట్ రాకపోయినా అసంతృప్తి చూపించకపోవడంతో పాటు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయడంతో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది హస్తం పార్టీ. 2025 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో విధేయతకు పట్టం కడుతూ అద్దంకి దయాకర్ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన మార్చి 13న ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం ఏప్రిల్ 7న శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి చట్టసభల్లోకి అడుగుపెట్టారు అద్దంకి దయాకర్. దాసోజు శ్రవణ్ తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా అదృష్టం కలిసిరాని నాయకుడు. టాలెంట్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఒక పక్కన మీ బాధ్యతారాహిత్యం, మీ చేతగానితనం, మీ అసమర్థత, కేవలం కోతల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. మీరు మాటలు మాట్లాడతారు తప్ప మీ యొక్క దుర్మార్గమైన వైఖరికి ఇది నిదర్శనం. కానీ అదృష్టమే ఆయన పక్షం లేదని చెబుతుంటారు ఆయన సన్నిహితులు, ఆయన సహచర నేతలు. 2008లో ప్రజారాజ్యంతో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ అనే నినాదంతో వచ్చిన ప్రజారాజ్యం పార్టీలో ఆయన క్రియాశీల రాజకీయాల్లోకొచ్చారు. 2009లో అదే పార్టీ నుంచి సికింద్రాబాద్ లోక్సభ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమని ప్రజారాజ్యం పార్టీ అధినేత ప్రకటించడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్లో చేరారు దాసోజు శ్రవణ్. ఉద్యమ సమయంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం తన గళాన్ని గట్టిగానే వినిపించారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా తన వాగ్ధాటిని ప్రదర్శించారు. తెలంగాణ ఏర్పాటు ఎందుకు అవసరమో వివిధ చర్చా వేదికల్లో బలంగానే వినిపించారు. ఎక్కడ తోపిడండి ఇది? సిగ్గు ఎగ్గులేదు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పెద్దలకు. ఐఎమ్ సో సారీ టు సే దిస్. అయితే అక్కడిదాకా అంతా బాగానే ఉన్నా 2014లో రాష్ట్రావతరణ సమయంలో రాజకీయంగా మరో అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు దాసోజు శ్రవణ్. అప్పటి వరకు ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న ఆయన రాష్ట్ర ఏర్పాటు ఖాయమైన సమయంలో కాంగ్రెస్లో చేరారు. ఆయన ఎందుకు కాంగ్రెస్లో చేరారో తెలీదు గాని నాడు అధికారం మాత్రం టీఆర్ఎస్ను వరించింది. దీంతో మరోసారి ప్రతిపక్ష పార్టీకే పరిమితమయ్యారు దాసోజు శ్రవణ్. కరెక్ట్గా అధికార పార్టీ సభ్యుడిగా ఉండాల్సిన టైంలో తాను తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సొచ్చింది. ఇక కాంగ్రెస్లో చేరిన తరువాత ఆ పార్టీ అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కూడా హస్తం పార్టీలో ఆయనకు మంచి ప్రాముఖ్యత లభించింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రసంగాలను ఆయనే అనువదించారు. 2019 సార్వత్రిక ఎన్నికల పర్యవేక్షణ కోసం ఏఐసిసి ఎన్నికల వార్ రూంలో కూడా ఆయన భాగమయ్యారు. అంతేకాకుండా బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లకు ఎన్నికల ఇన్ఛార్జిగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2022 ఆగస్టు 5న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు దాసోజు శ్రవణ్. పార్టీలో జరుగుతున్న విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేశారు. ఆ వెంటనే తరుణ్ చుగ్ సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. కానీ అక్కడ ఆయన ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు ముందు బీజేపీని వీడి మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరారు దాసోజు శ్రవణ్. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ మరింతగా అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో కారెక్కారు. కానీ ఆ తర్వాత 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో దాసోజు శ్రవణ్కు మరోసారి అధికారం అందనంత దూరంగా జరిగిపోయింది. ఉద్యమకారుడిగా, మాజీ విద్యార్థి నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా, విద్యావేత్త, పరిశోధకుడిగా ఇలా ఎన్నో అర్హతలున్నా ఆయన పదవులు మాత్రం పొందలేకపోయారు. ఆయన వీడిన పార్టీ అధికారంలోకి రావడం, ఆయన చేరిన పార్టీ ప్రతిపక్షంలోకి మారుతుండటంతో
దాసోజు శ్రవణ్కు ప్రతిసారి నిరాశ ఎదురైంది. అయితే చివరికి కేసీఆర్ దయతో చట్టసభల్లోకి అడుగుపెట్టారు దాసోజు శ్రవణ్. 2025 మార్చి 9న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజును అనౌన్స్ చేశారు కేసీఆర్. మార్చి 10న నామినేషన్ వేయగా 13న ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం ఏప్రిల్ 16న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి మండలిలో అడుగుపెట్టారు దాసోజు శ్రవణ్.